గుడ్ మార్నింగ్ వ్యూయర్స్. ఈ పాసేజ్కి సంబంధించి 7 మినిట్స్కి నేను పారాగ్రాఫింగ్ మీకు డీటెయిల్ చేస్తాను, జాగ్రత్త వినండి. పాసేజ్ అంతా కూడా ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి పాసేజే. దాంట్లో మొట్టమొదటిగా ఏం చెబుతారంటే, టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సరైనటువంటి ఆదరణ లేదు అనేటువంటిది ఫస్ట్ పారాలో చెప్తున్నాడు. తర్వాత ఆ టీచర్ యొక్క గొప్పతనం గురించి చెప్పాడనమాట. ఇక్కడ నుంచి సెకండ్ పారా మనం పెట్టుకోవచ్చు. ఎక్కడి నుంచి, in our country we have the age-old tradition of reverence for the acharyas. In fact, next to the parents, the teacher is accorded the higher honor, and the majority of our teachers in the past have taken to their work with a missionary spirit and adverse circumstances. They have devoted themselves heart and soul to the task of building a national education system suited to the aspirations of our people. ఇది సెకండ్ పారా కింద పెట్టుకోవచ్చు. కానీ పాసేజ్లో ఇదంతా కూడా ఒకే పారా కింద పెట్టాడు. మీరు సపరేట్ చేసుకున్నా కూడా ఏం ఇబ్బంది లేదు. నెక్స్ట్ పారాలో ఏం చేశాడంటే, ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ని మనం ఈ చేంజ్డ్ సిచ్యుయేషన్, ఇప్పుడు మారినటువంటి పరిస్థితుల దృష్ట్యా రీకన్స్ట్రక్ట్ చేయవలసినటువంటి అవసరము గురించి చెప్పాడనమాట. ఈ పారా మొత్తాన్ని చెప్పింది ఏంటంటే, ఈ చేంజ్డ్ సిచ్యుయేషన్లో ఖచ్చితంగా ఎడ్యుకేషన్ సిస్టమ్ని రీకన్స్ట్రక్ట్ చేయవలసిన అవసరం ఉంది. చాలామంది టీచర్ ఉద్యోగాలు రాకుండా వేరే ప్రొఫెషన్స్కి వెళ్ళిపోతున్నారు. అలా వేరే ప్రొఫెషన్స్కి వెళ్ళిపోతే టీచింగ్ చెప్పేటువంటి వాళ్ళు ఎవరు ఉండరు. చాలా ఇబ్బందుల్లో పడేటువంటి పరిస్థితి. మనందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎడ్యుకేషన్ ఈజ్ ద గ్రేటెస్ట్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ సోషల్ అండ్ ఎకనామిక్ చేంజ్. ఇట్లా చెప్పుకుంటూ వచ్చాడు. ఇది పారా. నెక్స్ట్ పారాకి వెళ్ళేది ఇప్పుడు ఏం చేశాడంటే, ఈ మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి పిల్లలకి అన్నదాని మీద కొంచెం స్ట్రెస్ ఇచ్చాడనమాట. అందుకోసం ఏం చెప్తున్నాడు, సెపరేట్ పారా పెట్టుకున్నాడు. చూడండి సెపరేట్ పారా ఎలా పెట్టుకున్నాడు. ద రెస్పాన్సిబిలిటీ ఫర్ మేకింగ్ ఎ ప్రావిజన్ ఫర్ గుడ్ ఎడ్యుకేషన్ ఆఫ్ ది చిల్డ్రన్ అండ్ యూత్ రెస్ట్ అల్టిమేట్లీ ఆన్ ది సొసైటీ. అంటే ఇక్కడ పిల్లలకు చదువు గురించి చెప్పాడు కాబట్టి ఇది సెపరేట్ పారా పెట్టాడు అనమాట. నెక్స్ట్ పారా పెట్టాడు. ఈ నెక్స్ట్ పారాలో ఈ టీచింగ్ కమ్యూనిటీ యొక్క కాంపిటెన్స్ గురించి, అలాగే ఈ టీచింగ్ కమ్యూనిటీ యొక్క కాంపిటెన్స్ గురించి తెలుసుకోవాల్సినటువంటి, సొసైటీ తెలుసుకోవాల్సినటువంటి విషయాల గురించి ఇక్కడ చెబుతూ, మరి ఈ చరిత్ర ఏం చెబుతుంది అని చెప్తే, మరి మంచి క్వాలిటీ ఉన్నటువంటి టీచర్స్ని కనుక మనం రిక్రూట్ చేసుకున్నట్టయితే మన యూత్కి మంచి భవిష్యత్తు వస్తుందని చెప్పి లాస్ట్లో కంక్లూజను చెప్పుకుంటూ వచ్చాడు. వచ్చిన తర్వాత లాస్ట్లో ఇంకేముంది, నెక్స్ట్ లాస్ట్ పారా ఏం పెట్టాడు, దీన్ని ఇక్కడ దాకా చెప్పుకుని నెక్స్ట్ కంక్లూడ్ చేసేసాడు. కంక్లూజన్ అంటే లాస్ట్కి వచ్చేసాడు. ఐ వుడ్ అగైన్ లైక్ టు అష్యూర్ యూ దట్ ది గవర్నమెంట్ విల్ డూ వాట్ ఎవర్ ఈజ్ పాసిబుల్ ఇన్ ద మ్యాటర్ ఆఫ్ అచీవింగ్ దిస్ ఆబ్జెక్టివ్. ఈ ఆబ్జెక్టివ్ని అచీవ్ చేయడానికి గవర్నమెంట్ యాక్షన్ తీసుకుంటుందో కోరుకుంటున్నాను లాస్ట్ పెట్టేశాడు. సో ఇక్కడ మొత్తం ఎన్ని పారాలు ఉన్నాయి, 1 2 3 4 5 పారాస్. నేను 6 పారా చెప్పాను. మొట్టమొదటి పారా ఏంటి, మళ్ళీ ఒకసారి రీఇటరేట్ చేస్తాను. మొట్టమొదటి పారా, మనము టీచర్స్ యొక్క ప్రాధాన్యతను గుర్తించట్లేదు. వాళ్ళ యొక్క పరిస్థితి చాలా అధ్వాన్నంగా ఉంది. ఆ అధ్వాన్నంగా ఉన్నటువంటి పరిస్థితిని మెరుగుపరచవలసినటువంటి అవసరం ఉంది అని చెప్తూ దానికే కంటిన్యూషన్ ఇచ్చాడు. ఆచార్యుడు, మా టీచర్ని ఆచార్యుడు అనేవారు. మరి ఈ పేరెంట్స్ తర్వాత టీచర్కే చాలా ప్రాధాన్యత ఉండేదని చెప్పన్నాడు. ఇది ఒకే పారాలో రాశాడు. నేను సెపరేట్ చేయమని చెప్పట్టున్నా. మూడో పారా ఏదైతే ఉందో, ఈ చేంజ్ సర్కమ్స్టాన్సెస్లో ఎడ్యుకేషన్ సిస్టము రీకన్స్ట్రక్ట్ చేయవలసినటువంటి బాధ్యత ఉంది అని చెప్పంటూ, చాలామంది చదువుకున్నటువంటి వాళ్ళు టీచర్స్ కింద రాకుండా వేరే ప్రొఫెషన్స్కి వెళ్ళిపోతున్నారు. అలాగే వెళ్ళిపోయేటటువంటి పరిస్థితుల్లో మరి టీచింగ్ ప్రొఫెషన్ చాలా దీనస్థితికి వచ్చేస్తుంది. అలా రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది అని చెప్పాడు. అక్కడికి ఒక పారా. అలాగే తర్వాత నెక్స్ట్ పారాకి వచ్చేటప్పటికి చిల్డ్రన్, పిల్లలకి, యూత్కి ఎలాంటి విద్య ఇవ్వాలన్నది అక్కడ మీకు చెప్పుకుంటూ వచ్చాడు. తర్వాత నెక్స్ట్, దెర్ ఈజ్ అన్ ఇంటిమేట్ రిలేషన్షిప్ బిట్వీన్ ద కాంపిటెన్స్ అండ్ డెడికేషన్ ఆఫ్ ద టీచింగ్ కమ్యూనిటీ. టీచింగ్ కమ్యూనిటీ యొక్క కాంపిటెన్స్, అలాగే వాళ్ళ కాంపిటెన్స్ గురించి సొసైటీ తెలుసుకోవాల్సినటువంటి అవసరం గురించి ఈ పారాలో చెబుతూ, అలాగే మన హిస్టరీ చెప్పేది ఏంటంటే, మంచి క్వాలిటీ ఉన్నటువంటి క్యాండిడేట్స్ని కనుక తీసుకుంటైతే ఈ టీచింగ్ ప్రొఫెషన్ చాలా బాగుంటుందని చెప్పి, అది చాలా అవసరం అని చెప్పుకుంటూ లాస్ట్లో కంక్లూజన్ ఏం చేశాడు, నెక్స్ట్ పారా, లాస్ట్ పారాలో ఆఖరి పారా 6th పారాలో ఏం చేశాడు,
I would again like to assure you that the government will do whatever is possible in the matter of achieving this object. ఇది సెపరేట్ పారా పెట్టి కంక్లూడింగ్ పారా అనమాట పెట్టుకుంటే సరిపోతుంది. ఇట్లా మీరు పారాగ్రాఫింగ్ చేసుకోండి. మరి దీనికి స్పీడ్ ఏదైతే ఉందో అటాచ్ చేస్తున్నాను, జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. మరిన్ని వీడియోలతో నేను వస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే దయచేసి షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. షేర్ చేయడం అంటే మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ విషయం తెలియకపోవచ్చు, అలాగే పారాగ్రాఫింగ్ చెప్తున్నాను అన్నది తెలియకపోవచ్చు. కాబట్టి విషయం మిగతా వాళ్ళందరికీ కూడా చెప్పండి. అలాగే ఇంతకుముందు కనుక ఈ వీడియో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్, 5 seconds. While we have charged the teachers with the greatest responsibility of shaping and molding the destinies of the future generation, I feel we are not sufficiently compensating them by way of proper emoluments and satisfactory conditions of work. I can assure you on my behalf and on behalf of the government that we will strive to improve the conditions of the great teachers so that they can play a more important part in shaping the lives of the youth of the country, who will be the builders of the country tomorrow. In our country, we have the age-old tradition of reverence for the acharyas. In fact, next to the parents, the teacher is accorded the higher honor, and the majority of our teachers in the past have taken to their work with a missionary spirit, and in spite of heavy odds and adverse circumstances, they have devoted themselves hearts and soul to the task of building a national educational system suited to the aspirations of our people. It has been well recognized that the educational system is to be reconstructed so as to meet the challenges of today. So much so, we cannot pursue old methods in the changed situation. If we want to build a brighter and better India, we must make a beginning by having better individuals, and this task is placed squarely on the shoulders of the teachers. Generally, there is a feeling that the best talents are attracted to other professions in view of the fact that there is lack of adequate recognition of the importance of the teaching profession to the extent to which it ought to have. This is stated to be responsible for the deterioration in educational standards. Therefore, one should realize that there is a direct relationship between the educational standards and the importance of teaching profession. Unless the talents are attracted to the profession of teaching, there cannot be any improvement in the educational standards. We should also remember that democracy demands discipline on the part of citizens. Unless and until there is discipline, nothing can be achieved. We have to remember time and again that education is the greatest and most powerful instrument
of social and economic change by which a democracy establishes, maintains, and protects the spirit of equality among its members. The responsibility for making a provision for good education of the children and youth rests ultimately on the society. It must therefore take the necessary steps to see that the best producers of the educational system get into the teaching profession. This implies that society should give due recognition and honor to its teachers and also provide them with reasonable conditions of work and service and adequate academic freedom to leave to them proper scope, initiative, creativity, and spirit of experimentation. If it is so, there is no doubt that it will have good teachers to begin with and ultimately good education for our youth. There is an intimate relationship between the competence and dedication of the teaching community on the one hand and the society's awareness of its responsibilities towards the teaching community on the other. The history of education all over the world has shown that as the material rewards of teachers are alleviated, it becomes possible to recruit into the profession individuals of quality and with more extended professional training. It is therefore necessary that we should provide to those who are in the teaching side and those who are likely to join the professional training in a variety of fields covered by their day to day job. I would again like to assure you that the government will do whatever is possible in the matter of achieving this objective. Dear reader, the fact that you have this collection of manuscript shorthand reading matter in your hands shows that you are eager to improve your shorthand speed and that you are convinced that one of the methods of improving your speed is to read and read quickly and also loudly well written shorthand. In an article in the Pitman's Office Training, the benefits that accrue from rapid reading, such as the powers of concentration, alertness, and the acquisition of a good vocabulary, are quoted as necessary for success not only in shorthand writing but also in all walks of life. To become a real high speed writer, you need to possess something more than the ability to read shorthand rapidly, and that something is good penmanship, the ability to read effortlessly and easily. Good penmanship is the foundation on which high speed rests. Here, high speed should not necessarily be understood to mean speeds beyond 160 words a minute. For a student who has completed 80 words per minute, 100 is high speed. But unfortunately, while learning the theory of the system and even in the speed classes, not enough attention is paid to this fundamental aspect of speed writer.
The ascent in the speed ladder in the field of shorthand calls for the acquisition of good penmanship. Good penmanship can be acquired by careful study and regular practice, and this should commence even from the early stages of learning the system. The use of pen instead of a pencil in the acquisition of good penmanship need not be overemphasized. With best wishes, yours.